రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొనవారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనలను విస్తరింపజేయాలని, మన సంతోషాన్ని వృద్ధిపరచాలనే కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఆయన సన్నిధానంలో మనము నిలిచి ఉన్నప్పుడు ఆయన మనకు ఏదీ లోటు లేకుండా చేస్తాడు. మనము మన బిడ్డలకు ఎంత కష్టపడి అయినా సరే సమస్తము సమకూర్చాలి అని ఎలాగ భావిస్తామో, దానికోసం ఎంత ప్రయాసపడతామో, దేవుడైతే తన యొద్దకు వచ్చి తన సన్నిధానంలో వేచి ఉండేవారికి, తన బిడ్డలకు అవన్నీ కూడా చాలా చక్కగా, ఉచితంగా, ప్రేమతో, ఆనందంతో ఆయన కూడా ఇస్తాడు. నా బిడ్డ నా మార్గములలో నడుచుచున్నాడు, నా నీతిని అనుసరించి నడుచుచున్నాడు, నా పరిశుద్ధతను కొనసాగిస్తున్నాడు అని దేవుడు సంతోషించి నిన్ను విస్తరింపజేస్తాడు. నీకు కూడా సంతోషాన్ని జీవితంలో కలుగజేసి వృద్ధిపరుస్తాడు. ఎలాగ ఉంటుందంట ఆ సంతోషము? కోత కాలమున మనుషులు సంతోషించినట్లు. కోత అంటే ఏమిటి? అప్పటి వరకు తను పడినటువంటి శ్రమ ఫలము రూపంలో వస్తుంది, ఆ పంట రూపంలో వస్తుంది. ఎందుకంటే అన్ని రోజులు అతను విత్తాడు, నాటాడు, దానినంతా కూడా చక్కగా సాగు చేశాడు. అది ఏమాత్రము తెగులు చెందకుండాను, ఏ పురుగు తినివేయకుండా, ఏ అకాల వర్షాలు వచ్చి నాశనం అయిపోకుండా చక్కగా కోత దినం వచ్చింది. ఇక కోసుకోవటమే. ఆ రోజు ఎంత సంతోషం ఉంటుంది! ఏది నష్టం లేకుండా అన్నీ సక్రమంగా జరిగినప్పుడు, తను పడిన కష్టానికి చక్కని ప్రతిఫలము కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనిషికి ఎంత సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆ కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు. రెండవ రకమేంటి? దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు. ఎవరికీ చెందలేదు, అది ఊరికే నీ కళ్ళ ముందు ఉంది, చక్కగా పంచుకుంటావు, అప్పుడు కూడా సంతోషిస్తావు. అది నీవు కష్టపడకుండా మేము కట్టని పురములను, మేము నాటని తోటలను ఇచ్చినట్లుగా దేవుడు ఇస్తాడు, అప్పుడు కూడా సంతోషిస్తావు. అంటే దేవుడు ఎలాగైనా నిన్ను సంతోషపరచాలని, నీ సంతోషాన్ని వృద్ధిపరచాలని చూస్తున్నాడు. అయితే నీకు ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందంట? ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధానాన్ని వెతకాలి, దేవుని యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. ఆ సన్నిధానంలో, ఆ సహవాసంలో ముందుకు కొనసాగుతూనే పోవాలి. అప్పుడు ఎలాంటి కష్ట నష్టాలు, శ్రమలు వచ్చినా సరే అవన్నీ తొలగిపోతాయి. కారు మబ్బులు తొలగిపోయినట్లుగా తొలగిపోయి నీ జీవితంలో వెలుగు ప్రసరింపబడుతుంది. దేవుడు నీ సంతోషాన్ని వృద్ధిపరుస్తాడు. నీవు కూడా జనముగా విస్తరింపబడతావు. అంటే నీ కుటుంబము, నీ తరాలు, నీ వంశము కూడా ఆశీర్వదింపబడుతుంది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఈ రీతిగానే ఉంటుంది. అది కేవలము ఆయన సన్నిధానములో మాత్రమే దొరికేటువంటి ఆశీర్వాదము. అయితే జనులు ఏం చేస్తున్నారు? ఆయన సన్నిధానాన్ని విడిచిపెట్టి లోకంలో దానిని పొందటానికి, ఆ సంతోషమును గాని, ఆ సమృద్ధిని గాని, ఆ విస్తరింపబడుటని గాని సన్నిధానానికి బయట వెతుక్కోవటం వల్ల అనేకమైనటువంటి చిక్కులలో పడిపోతూ ఉన్నారు. అనేక కష్ట నష్టాలలో పడిపోతూ ఉన్నారు. వారి కాలు చిక్కుబడిపోతూ ఉన్నది. అందుకే దేవుని సన్నిధానంలో వెతుకుదాము, దేవుని సన్నిధానంలో కనిపెడదాము. సమస్తము ఆయన సన్నిధానంలో మనకు లభిస్తుంది. మన సంతోషం పరిపూర్ణమవుతుంది. మన సంతోషం తరాలకు వెళ్తుంది. మనలను సమృద్ధితో ఆయన విస్తరింపజేస్తాడు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో అనేకమైనటువంటి కఠిన బాధల గుండా మేము ప్రయాణించినప్పుడు నీ గొప్ప ఆదరణ మా యొక్క హృదయాలకు, మనస్సులకు నెమ్మది కలుగజేసింది. మరి అదే రీతిగా ఈ 7 నెలల కాలము మీరు కాపాడి మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి, ఇదిగో నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని
సంతృప్తిపరిచి సంతోషపరిచినందులకు ధైర్యపరిచినందులకు వందనాలు. అవునయ్యా, నీవు మమ్మల్ని విస్తరింపజేయుచున్నావు, మా యొక్క సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లును దోపుడు సమ్ము పంచుకొన వారు సంతోషించున్నట్లును నీ సన్నిధానములో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ఈ దినము నుంచి సంతోషించున్నట్లు నూతనమైన మనశ్శాక్షిని, నూతనమైన ఆనందమును, నూతన కాల సమయములను ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది, అది తరతరములకు ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి ఆ గొప్ప ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని మమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించి ఆ ఆశీర్వాదం అనుభవించడానికి కావలసిన దీర్ఘాయువును, ఆ దీర్ఘాయువును అనుభవించడానికి కావలసిన చక్కని ఆరోగ్యవంతమైనటువంటి శరీరంను కూడా ఈ దినమున నూతనంగా అనుగ్రహించి మీ నామాన్నే ఘనపరచుకోండి. మహిమ, ఘనత, ప్రభావములు సదాకాలము నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.